నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని బంగారం స్వచ్ఛమైనది మరియు నాణ్యమైనదని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. వేల మంది ప్రవాసులు కూడా సాఫర్ వెళ్లేటప్పుడు కువైట్ నుంచి బంగారం కొనుగోలు చేసి తీసుకుని వెళుతూ ఉంటారు. అలాగే ఇండియాకు వచ్చినా సరే కువైట్ బంగారం అంటే దానికి ప్రత్యేకమైన విలువ కూడా ఇండియాలో ఉంది. ఇప్పుడు అటువంటి బంగారాన్ని నకిలీ చేస్తూ ఉన్నారు. దాంట్లో రాగి వంటి లోహాలు కలుపుతూ ఉన్నారని చెప్పి అనేక ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే కువైట్ లోని గోల్డ్ మార్కెట్లు, వర్క్ షాపులను పర్యవేక్షించడానికి మరియు తనిఖీలు చేయడానికి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంయుక్త కమిటీని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉంది. బంగారం రంగంలో వాణిజ్య మోసాలకు సంబంధించి మంత్రిత్వ శాఖకు అనేక ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. ముఖ్యంగా బంగారం బరువులో వ్యత్యాసాలు మరియు బంగారంలో రాగిని మోసపూరితంగా కలపడం వంటి సమస్యలకు సంబంధించి మంత్రిత్వ శాఖకు అనేక ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. కువైట్ లోని బంగారు షాపుల్లో మనం చూసుకుంటే బంగారం తూచేటప్పుడు ఏదైతే ఉందో ఆ యొక్క బంగారం బరువులో వ్యత్యాసం వస్తూ ఉంది. అలాగే బంగారంలో రాగిని కలుపుతూ ఉన్నారని చెప్పి చాలా మంది కస్టమర్లు మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయడం జరిగింది. మేము పలానా చోట బంగారం తీసుకున్నప్పుడు మేము మోసపోయామని చెప్పి స్వచ్ఛమైన బంగారం కువైట్ లో దొరకడం లేదని చెప్పేసి ఇటీవల అనేక ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా విస్తృత స్థాయి తనిఖీ పర్యటనలు నిర్వహిస్తామని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలుపుతూ ఉంది. గోల్డ్ వర్క్ షాపులలో సమ్మతిని నిర్ధారించడం మరియు మార్కెట్ స్థిరత్వాన్ని కొనసాగించడానికి ప్రమాణాలు పాటించడం దీని ప్రాథమిక లక్ష్యమని చెప్పేసి మంత్రిత్వ శాఖ అధికారులు కూడా తెలుపుతూ ఉన్నారు. కువైట్ లో మేము ప్రతి ఒక్క బంగారు వస్తువుకు ట్యాగ్ వేస్తామని చెప్పేసి ఆ యొక్క ట్యాగ్ వేసినా గానీ ఇటువంటి మోసాలు జరుగుతూ ఉన్నాయంటే తనిఖీలు నిర్వహించి ఆయా బంగారు షాపుల పైన యజమానుల పైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి బంగారం కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.